బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి నది ఊరకలు వేస్తుంది. ఇన్నాళ్లు ప్రవాహం లేక బోసిపోయిన గోదారమ్మ ఇప్పుడు వడివడిగా పరుగులు పెడుతుంది. తెలంగాణలో గోదావరి నదిపై ఉన్న రెండు ముఖ్యమైన ప్రాజెక్టులు అయిన శ్రీరామ్ సాగర్, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులు నిండడంతో గేట్లను లిఫ్ట్ చేశారు. శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా ఇన్ఫ్లో అయితే వస్తుంది. దీంతో గేట్లను ఎత్తడంతో వేలాది క్యూసెక్ల నీరు దిగువకు వెళ్తుంది. గోదావరి నది పరివాహక ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. గోదావరి నదిపై ఉన్నటువంటి రెండు అతి ముఖ్యమైనటువంటి ప్రాజెక్టులు, ఒకటి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు, రెండు ఎల్లంపల్లి. ఈ రెండు ప్రాజెక్టులు కూడా పూర్తిగా నిండిపోయాయి. ఎప్పుడెప్పుడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండుతుంది, గేట్లు ఎప్పుడు లిఫ్ట్ చేస్తారు, గోదావరమ్మ పరవాళ్ళు ఎప్పుడు చూస్తారా అని ఎదురు చూస్తున్నటువంటి ప్రజానీకానికి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లను లిఫ్ట్ చేశారు. 34 గేట్లను లిఫ్ట్ చేసి శ్రీరామ్ సాగర్ నుంచి గోదావరి నీటిని రిలీజ్ చేయడం జరిగింది. దీంతో పాటు ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లను కూడా లిఫ్ట్ చేశారు. కంప్లీట్ గా ఇటీవల కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల గోదావరి నదికి ఈ సంవత్సరంలో మొదటిసారి వరద వచ్చిందని చెప్పవచ్చు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి నది పరుగులు పెడుతుంది. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఉన్నాము. ఎల్లంపల్లి ప్రాజెక్టు సిచ్యువేషన్ చూస్తే 34 గేట్లను లిఫ్ట్ చేశారు. ఇన్ఫ్లో చాలా ఎక్కువగా వస్తున్నటువంటి నేపథ్యంలో అదే స్థాయిలో వాటర్ స్టోరేజ్ కాకుండా ఉండడానికి అంతే ఎక్కువ మొత్తంలో కూడా వాటర్ని రిలీజ్ చేశారు. అవుట్ఫ్లో కూడా వెళ్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము, పరుగులు పెడుతున్నటువంటి గోదావరి నది ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా దిగువకు వెళ్తున్నటువంటి వాటర్ని చూస్తున్నాము. క్రమక్రమంగా వస్తున్నటువంటి ఇన్ఫ్లో ఆధారంగా ఎల్లంపల్లి ప్రాజెక్టుల గేట్లను లిఫ్ట్ చేస్తూ, హైట్లను లిఫ్ట్ చేస్తూ కూడా నీటినంతటి కూడా దిగువకు వదులుతున్నారు. ఎగువ నుంచి వస్తున్నటువంటి భారీ వర్షాలకు తోడు అటు కడెం ప్రాజెక్టు గేట్లను లిఫ్ట్ చేయడము వలన కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు అచ్చు చేరుతుంది. 32 గేట్లను లిఫ్ట్ చేశారు. అవుట్ఫ్లో 2,18,404 క్యూసెక్ల అవుట్ఫ్లో ఉండగా 1,17,064 క్యూసెక్ల ఇన్ఫ్లో ఎల్లంపల్లి వద్ద కొనసాగుతుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీల గాను ప్రస్తుతానికి 18 టీఎంసీల వరకు మాత్రమే స్టోరేజ్ చేశారు. ఎగువ నుంచి వస్తున్నటువంటి భారీ వరదకు అనుగుణంగా గేట్ల సంఖ్యను పెంచడము, గేట్ల సంఖ్యను తగ్గించడం చేస్తూ బ్యాలెన్సింగ్ గా వాటర్ను పంపిస్తున్నాడు. ఫ్లడ్ మేనేజ్మెంట్ ను అనుగుణంగా ప్రాజెక్టుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అంతే మొత్తంలో ఎక్కువగా కూడా వాటర్ని రిలీజ్ చేయకుండా బ్యాలెన్సింగ్ చేస్తూ కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి వాటర్ని రిలీజ్ చేస్తున్నారు. ఇంకా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు విషయానికి వస్తే మాత్రం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా తయారైందని చెప్పవచ్చు. ఈ ఏడాది మొదటిసారి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరింది. ఎప్పుడైనా సరే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఆల్మోస్ట్ జూలై చివరిలో గానీ జూలై మొదట్లో గానీ నిండిపోతుంది. ఇప్పటి వరకు ఇదివరకే గణాంకాలు కనుక చూసుకుంటే 2-3 సార్ల గేట్లను కూడా లిఫ్ట్ చేసినటువంటి సిచ్యువేషన్స్ ఉండేవి. కానీ ఈసారి ఇప్పటి వరకు కూడా ప్రాజెక్టు నిండలేదు. అసలు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండుకుంటుందా లేదా అనేటువంటి ఒక ఆందోళన కూడా ఉండేటువంటి సిచ్యువేషన్ లో ఎగువన కురిసినటువంటి భారీ వర్షాల వల్ల, మహారాష్ట్రలో కురిసినటువంటి భారీ వర్షాలతోటి అటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా ఉంది. పూర్తి స్థాయిలో చేరువకు రావడంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లను మొదటిసారిగా ఈరోజు లిఫ్ట్ చేశారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 34 గేట్లను అక్కడ లిఫ్ట్ చేశారు. అవుట్ఫ్లో 1,61,867 క్యూసెక్ల అవుట్ఫ్లో ఉంది. ఎస్ఆర్ఎస్పికి 1,25,400 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 80.5 టీఎంసీల గాను ప్రస్తుతానికి 74.425 టీఎంసీల వాటర్ అటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో స్టోరేజ్ చేశారు. ఎగువన వస్తున్నటువంటి వర్షాన్ని ఆధారంగా చేసుకుని, వరదను ఆధారంగా చేసుకొని మరిన్ని ఎస్ఆర్ఎస్పి గేట్లను పెంచి మరికొన్ని లక్షల క్యూసెక్ల వాటర్ను రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ వరద ప్రభావం కనుక తగ్గితే గేట్ల సంఖ్యను కుదించుకుంటూ కూడా వాటర్ స్టోరేజ్ చేసే అవకాశం ఉంది. ఎస్ఆర్ఎస్పి గేట్లు లిఫ్ట్ చేయడంతో నిజామాబాద్ నుంచి, ఇందూరు నుంచి కూడా ప్రజలు, పర్యాటకులు ఎక్కువ మొత్తం వచ్చి అక్కడ ఆ గేట్ల దగ్గర కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అక్కడ ఉంది. దాంతో పాటు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు నిండింది, గేట్లను తెరిచారంటేనే ఉత్తర తెలంగాణ జిల్లాల రైతాంగం, ప్రజలు ఎంతో సంబరపడతారు. ఎందుకంటే దాదాపు 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఎస్ఆర్ఎస్పి నుంచి సాగునీరు అందుతుంది కాబట్టి ఇన్నాళ్ళు
టెన్షన్ లో ఉన్నటువంటి రైతాంగాన్ని కూడా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో చాలా సంబరపడుతున్నారని చెప్పవచ్చు. ఇవి రెండు ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు. దాంతో పాటు ఇటు నిర్మల్లో ఉన్నటువంటి కడెం ప్రాజెక్టు గేట్లను కూడా లిఫ్ట్ చేశారు. 4 గేట్లను లిఫ్ట్ చేసి 22,000 క్యూసెక్ల వాటర్ని కడెం నుంచి రిలీజ్ చేశారు. మొత్తానికి గోదావరి నది ప్రవాహము ఈ ఏడాది మొదటిసారి పూర్తి స్థాయిలో ప్రవహిస్తుందని చెప్పవచ్చు. ఇరువైపులా నది ప్రవాహం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అటు బాసర నుంచి భద్రాచలం వరకు, ఇటు కాళేశ్వరం వద్ద కూడా గోదావరి నది చాలా ఉధృతి పెరిగింది. ఎందుకంటే ఇటు మహారాష్ట్ర ఉన్నటువంటి పెనుగంగ, ప్రాణహిత నదుల ప్రభావం కూడా కాళేశ్వరం వద్ద ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇటు ఎగువ నుంచి వస్తున్నటువంటి గోదావరి నది ప్రవాహము, అక్కడ ప్రాణహిత నది ప్రవాహంతో కాళేశ్వరం వద్ద కూడా గోదావరి నది చాలా ఉగ్రరూపంగా ప్రవహిస్తుంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ద్వారా 4 లక్షల క్యూసెక్. ఇది ప్రాజెక్టులోని ప్రస్తుత పరిస్థితి. ఓటు